తప్పిపోయాడు. మన ప్రసంగం దారి తప్పుతారు, మార్గం తప్పుతారు కదా. ఆ తప్పిపోయి కూడా ఏం చేశాడు? దారి తప్పాడు. వాటి వల్ల తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఎన్నో మనకి ఈ యొక్క లోక బాంధవ్యాలు బట్టి, ఈ పనులు బట్టి మనం ఏదో విధంగా పాపం చేస్తూ ఉంటాం. కనుక ఈ పాపం విడిచి మరలా మనం మంచి మార్గంలోకి రావాలి. అది అందు గురించి ఇక్కడ ఇప్పుడైనా అంటే మీరు ఈ సంవత్సరం అంతా మీరు ఈ విధంగా ఉన్నారు. ఈ భస్మపు పాపం అయినా సరే మీరు మీ పాపం విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి మీ మనసు మార్చుకొని మీరు ఉపవాసం ఉండండి అన్నాడు. ఉపవాసం అంటే అందరికీ తెలుసు, భోజనం చేయకుండా ప్రార్థన చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే భోజనం చేయకుండా ప్రార్థన చేసుకోవడం. ఉపవాసం అంటే దేవునితోటి సహవాసం. ఉపవాసం అంటే దేవునితోటి సహవాసం. ఈ ఉపవాసం ఉండి ఇప్పుడు చాలామంది ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఉపవాసం ఉంటారు. మేము ఎలా భోజనం చేయమండి అని అంటారు. కానీ ఉపవాసం ఉన్నవాళ్ళు, ఆఫీస్లో ఉన్నవాళ్ళు కానీ మరి ఎవరు కూడా ఈ పని చేసిన ఉపవాసం ఏం చేయలేదు. దీనికి ఉపవాసం 1 గంట ఉపవాసం చేస్తే దానికి 4 ఉన్నాయి స్టేజెస్. ఫస్ట్ స్టేజెస్ 1 గంట మీరు ఉపవాసం చేస్తే 1 పావు గంట ఏం చేయాలంటే దేవుని మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచాలి అంటే థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి మనం ఏమి ఆయనకి అభ్యర్థన అంటే మనం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టకూడదు. ఇలా ప్రభు ఎంతో మరి మా పాపల కొరకు ఆ శిలువ ఆదరణను పొందావు, వ్యాధులను పొందావు, మనం తిరిగి పునరుద్ధరుడు అయ్యావు. మరి శిలువ మీద తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించమని చెప్పేసి ఆ క్షమాపణ మాకు ఇచ్చావు. అందుకని చెప్పేసి నువ్వు కనపరుస్తున్నామని అలాగా ఆయన్ని కనపరుస్తూ నువ్వు ఆలోచనకర్త, నువ్వు సమాధానానికి అధిపతి, ఆశ్చర్యకరు అని చెప్పేసి ఆయన్ని మనం పొగుడుతూ ఉండాలి. అలా ఎంతసేపు చేయాలా? పావు గంట ప్రార్థన చేయాలి. ఇది నువ్వు 1 గంట ఉపవాసం ఉంటాయి. ఇంకో పావు గంట ఏం చేయాలా? వాక్యం బైబిల్ చదవాలి. ఇంకో పావు గంట ఏం చేయాలా? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల గురించి అదన్నా మన ఫ్రెండ్స్ కాదు. ఇప్పుడు మన మాతమ్మ గారును శ్రీదేవి గారు ఫ్రెండ్స్ అనుకో, వీళ్ళిద్దరూ వీడి గురించి ఆవిడ గురించి వీడి కాదు. ప్రార్థన ఎలా చేయాలా? భాగ్యకుమారు రమాదేవి ఇద్దరే చేయాలా? మన మాతమ్మ గారికి మన దండే లక్ష్మి గారి గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళు వీరి గురించి ప్రార్థన చేయాలి. ఇలాగనమాట. అంతేగాని మన యొక్క ఫ్రెండ్స్ కోసం మనం ప్రార్థన చేయకూడదు. ఇతరుల గురించి మనం ఎవరైతే మనల్ని శత్రువులుగా భావిస్తున్నారో, లేకపోతే మనం అంటే ఇష్టపడట్లేదో వాళ్ళ కోసం మన విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఉపవాసం అది బాగా ముఖ్యమైనది. అంటే ఇది మీకు ఓపెన్గా చెప్పాను. ఎందుకంటే నేను అదే పాస్గా అయితే మనం బాధపడతాను కదా, నేను చెప్తే గురించి అందుకని చెప్తాను. ఈ విధంగా మీరు ఏంటంటే మనకు ఎవరైతే ఇష్టం ఉండరో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అది మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక మనిషి అందరికీ ఇష్టం ఉండవు, ఎవరో కొంతమందికి వ్యతిరేకం ఉండవు. కనుక వాళ్ళ కోసం మీరు ఏం చేయాలా? ఉపవాసంలో ప్రార్థన చేయాలి. అది ఆ తర్వాత ఈ 4వది అప్పుడు ఏం చేయాలంటే ఉపవాసం అనేది ఒక పర్టికులర్ ఈవెంట్ కోసం, అంటే పర్టికులర్ ఐటెం, ఏదో ఒక ఐటెం పెట్టుకోవాలి. ప్రభువా మా ఇంట్లో సమస్య ఉంది, ఈ సమస్యని ఈ ఉపవాస దినంలో మీ సన్నిధిలో పెడతాను, మీరు మాకు సహాయం చేయండి అని చెప్పేసి ఆ 1 పాయింట్ గురించి కానీ 2 పాయింట్ గురించి కానీ మీరు తప్పక ప్రార్థన చేయాలి. ఈ 4 పాయింట్లు కూడా మీరు ఉపవాసం ఉంటారు. మీరు రోజు ఉపవాసం ఉండిపోతున్నారు. మరి మీరు రోజంతా దేవుని సన్నిధిలో ఉండగలరా? లేదు. మరి కనుక నేను ఎప్పుడు చెప్తాను, ఉపవాసం మీరు డే అంతా ఉండిపోతున్నారంటే డే అంతా మీరు ప్రార్థనలో ఉండాలి. డే అంతా మీరు ఈ బైబిల్ చదువుతూ ఉండాలి. డే అంతా మీరు ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. డే అంతా మీరు మీకోసం ప్రార్థన చేసుకోవాలి. అలా చేయగలరా? అందుకనే ఉపవాసం ఎప్పుడు కూడా లిమిటెడ్ టైం తీసుకోవాలి. ఆ లిమిటెడ్ టైంలో మీరు పూర్తిగా దేవునితో సహవాసంలో ఉండాలి. అంతేగాని నేను ఇవాళ ఉపవాసం అని చెప్పేసి ఇక ఆఫీస్కి వెళ్ళిపోవడం లేదా పనులు చేసుకోవడం ఇవన్నీ ఉండిపోతాయి. ఇవన్నీ తప్పు, మనకి ఇవన్నీ కూడా తప్పు. అందుకని లిమిటెడ్ టైం తీసుకుని ఆ లిమిటెడ్ టైంలో 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ దేవుని సన్నిధిలో మీరు గడపాలి. అది మనకి ఉపవాసం అంటే. రాజు గారు అయితే మరి ఈ ఉపవాసం ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడ్చుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొక్కకు రండి అని చెప్పేసి యోవేలు భక్తుడు ఆ ప్రవర్తన మనకి చెప్తున్నాడు. ఎందుకు కన్నీరు విడిచమన్నాడు మనల్ని?
ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఇప్పుడు తెలియదు కానీ ఇప్పుడు మా చిన్నప్పుడు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసేవారు. పెద్దవాడు ఈ ముత్తమ్మ గారు కానీ మా అమ్మగారు కానీ మన ఇప్పుడు జాన్ గారు మదర్ ఉన్నారు, శటరత్నం గారు. వీళ్ళ ప్రార్థన చేస్తే ఏడ్చేస్తారు, ఏడ్చేయటం. అలాగే మీ నాన్నమ్మ ఇప్పుడు లీలావతి గారు, అలాగే మీ అత్తగారమ్మ శాంతమ్మ గారు. తర్వాత అలాగా మీరు చెప్తున్నారు కానీ ఆ లైన్లో అయినంత మేము ఎర్లీ మార్నింగ్ వాళ్ళు 3 o'clock మొదలెట్టేవారు. ఇప్పుడు ప్రార్థన ఈ పక్కావిడ ఇంట్లో చేస్తుంటే ఈవిడొక చేసేసింది. ఇలాగా ఈవిడ చేస్తుందని వీళ్ళు మీరు చెప్తున్నాము 3 o'clock నుంచి మేము అందరూ అలా రౌండ్ వేసుకోవచ్చు. వీళ్ళు తెగ ప్రార్థన చేసేవారు, కన్నీటి ప్రార్థన చేసేవారు. ఎవరో ఈ పెద్దోళ్ళు అందరూ కూడా అంతలా ప్రార్థన చేసేవారు. అందుకని వాళ్ళ యొక్క ప్రార్థన వల్లనే మనం ఈ విధంగా ఉన్నాం. ఈ విధంగా మనం ఇక్కడ కూర్చున్నామంటే ఇది నాకు చాలా సాక్షిగా ఉంటుంది. మన పూర్వీకులు మన పెద్దలు వాళ్ళు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన వల్ల మనం ఇలా ఉన్నాం. కనుక మరి మనం కూడా మన పిల్లలు మంచి స్టేజ్లో ఉండాలంటే మనం కూడా అలాగా కన్నీరు గుర్తించు ఉపవాసం ఉండి మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇది మనం నేర్చుకోవాలి ఈ పసుపు రోజున. ఎందుకు మనకి దేవుడే చూసుకుంటాడులే, దేవుడే ఇస్తాడులే అని ఎవరు కూడా ఏమి అనుకోకూడదు. మనం దయచేసి మనం ఏంటంటే ఈ పసుపు నుంచి అయినా సరే ఉపవాసం అన్నది క్లియర్ కట్గా 1 hour కానీ 2 hours కానీ 3 hours కానీ అలా ఉండి చేస్తే బాగుంటుంది. అది మీ యొక్క పరిస్థితులు బట్టి మేము రోజంతా ఉపవాసం ఉన్నానంటే అది మనకి దేవుని సన్నిధిలో అది మనం అలా చేయలేము. అలా ఎందుకనేది అంటే ఇది ఇష్టమైతే మీరు చేయొచ్చు చెప్తాను. ఉపవాసం ఉంటే మటుకి దేవునితో సహవాసము డెఫినెట్గా ఉండాలి. ఎక్కడ మీరు తప్పుకోవడానికి వీల్లేదు. అప్పుడు మనం ఏ కార్యం అడిగితే దేవుడు మనకి ఆ కార్యం చేస్తాడు. తర్వాత మనకి ఈ మత్తయి సువార్తలను 6వ అధ్యాయంలో మరి మనకి మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖము కలిగినప్పుడు తాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనబడాలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. అంటే మనం సాధారణంగా మనకి ఏంటంటే కొద్దిగా నీరసంగా మొదలెట్టేస్తాం ఇలా వారం 10 రోజులు చేసినప్పటికీ. కానీ అది ఆటోమేటిక్గా వస్తారు ఆ యొక్క నీరసం ప్రతిరోజు చేస్తే. అయినా సరే మీరు అదంతా కవరప్ చేసుకుని మీరు అందరూ ఉపవాసం చేసిన బిల్డప్ ఇవ్వకూడదు దాని అర్థం. కనుక ఇందులో కూడా ఏంటంటే నీవు తలంటుకొని నీ ముఖం కడుక్కొని మనం అంటే తలంటుకోవడం అంటే తలస్నానం చేయడం, ముఖం కడుక్కోవడం అంటే ముఖం పరిశుభ్రంగా ఉండదు. అంటే ఇది ఆత్మీయార్థం కాదు, ఇది వాక్యార్థం. వాక్యం ఏమని చెప్తుంది, నువ్వు తలంటు పోసుకోమని తన మొహం కడుకోమని చెప్తుంది. ఇది ఓన్లీ వాక్యార్థం. కానీ ఆత్మీయార్థం ఏంటంటే నీ తలంపులు, నీ యొక్క తలలో ఏ తలంపులు బేర తలంపులు ఏమున్నాయో అవన్నీ కూడా వాష్ చేసుకోవాలి. సింపుల్గా మనం ఈ షాంపూ పెట్టుకున్నాం, కొద్దిగా చేసుకున్నాం, మనం ఇలా తలస్నానం చేసినాం కాదు. ఈ యొక్క మైండ్లో మనకి అన్ని తలంపులు కూడా మైండ్లో కొడుతూ ఉంటాయి. కనుక ఈ మైండ్ అంటే ఈ తలనే నువ్వు ఈ విధముగా అవన్నీ కూడా వాషప్ చేసేయాలి. ఏమి కూడా ఉండడానికి లేదు. అది అర్థమని తలంటుకుంటే ముఖం కడుక్కొని అంటే శుభ్రం చేసుకోవడం అంటే ఒకవేళ నువ్వు ఈ చేతుల ద్వారా నువ్వేమన్నా పాపం చేస్తావు, నీ కళ్ళ ద్వారా నువ్వేమైనా పాపం చేస్తావు, నోరు ద్వారా ఏమైనా పాపం చేస్తావు, కాళ్ళ ద్వారా ఏమన్నా పాపం చేస్తాం. అందుకని చెప్పేసి అయినా శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. కేవలం ఈ మైండ్ తలంపులు కాదు కానీ ఏంటి ఈ కళ్ళు, నోరు, చేతులు, కాళ్ళు, ఇంకా ఈ విధముగా మీరు వీటి ద్వారా కూడా పాపము చేయకూడదు. శుభ్రం చేసుకోవడం అది. అందుకని శుభ్రంగా ఏదో షాంపు పెట్టేసుకుని సోపు పెట్టేసుకుని శుభ్రం చేసుకున్నా ఈ పని చేయకూడదు. ఎందుకంటే ఏదో మనకి రావచ్చు, ఎవరో ఒకరికి ఏదో విధంగా ఆన్ చేయగలదు. అంటే ఆనే చేయగలదు, మనకి సహాయం చేయగలిగింది కూడా చేయకపోవడం, అది కూడా ఒక చిన్న పాపమే. ఇది మాకు తెలుసు. అక్కడికి వెళ్తే ఈవేళ అక్కడ ఆఫీస్ సెలవు, ఆ పనికి వెళ్తానంటారు. సరే వెళ్తే వెళ్ళి మనకేముంటుంది, అదే తిరిగి వస్తుంది అనుకుంటారు. అలా అనుకున్నా మనకు తెలిస్తే అమ్మ ఈరోజు ఆఫీస్ సెలవు కదా ఎందుకు వెళ్తారు అని అడిగేది. ఇలా చిన్నవే. తర్వాత
ఈ ఇంకా మనం ఈ పాపాలంటే ఏదో అనుకుంటాం. పెద్ద పెద్ద పాపాలంటే ఈ నరహత్యలు, దొంగతనాలు ఇవేమీ చేయగలదు. కనీసం మనం ఏంటంటే ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు, మనం ఏదన్నా ఫంక్షన్ పెట్టుకోవాలనుకోండి, ఎవరు చనిపోయిన పూట పెట్టుకుంటే మంగళవారం పెట్టుకోము, శుక్రవారం పెట్టుకోము. ఇటువంటివి కూడా మనం ఆచరించకూడదు. ఇటువంటివి కూడా మనం ఆచరించకూడదు. అదే పాపం. ఇప్పుడు అవసరం పేరు మీరు చూసారో లేదు, వాళ్ళు శుక్రవారం సరే మంగళవారం అయినా సరే ఈ యొక్క పెళ్లి చేస్తారు. అదే మన వాళ్ళైతే మంగళవారం పెళ్లి చేసుకోరు, శుక్రవారం పెళ్లి చేసుకోరు. ఇటువంటివి కూడా ఇవి ఇంత మనం చిన్న చిన్న పాపాలు మనం చేస్తున్నాం అంట. అందుకే అందరూ కూడా ఇప్పుడు అందరికి వాక్యం తెలుస్తుంది. అందరూ కూడా ఇటువంటి పెద్ద పెద్ద ఈ దొంగతనాలు, వ్యభిచారాలు ఏమి చేయరు. కానీ ఏంటంటే ఈ చిన్న చిన్న పనులు చేస్తారు. కనుక వీటిని కూడా చేయవద్దని చెప్పేసి మనకి ఈ యొక్క ఉపవాస కోటాల్లో మనం నేర్చుకోవాలి. మనం తర్వాత ఈ ఇంకో మాట చెప్పలేదు మీకు. ఈ అమావాస్య పౌర్ణమి గురించి మనం ఇందా చెప్పాను. ఏది ఈ చంద్రుడు గమనం గురించి. అయితే ఈ చంద్రుడు ఈ అమావాస్య పౌర్ణమిని మనం నమ్మాలా అని మీకు డౌట్ రావచ్చు. ఇది పాత నిబంధన కాలంలో అమావాస్యాన్ని ఈ పౌర్ణమిని కూడా వారు ఈ పండుగలకు ఆచరించేవారు. పాత నిబంధన గ్రంథం యేసుప్రభు వారు వచ్చిన తర్వాత దీంతో దృష్టి పెట్టారు. ఇప్పుడు మీకు చెప్పాలంటే యోబు గ్రంథము 30:19 చూడండి. యోబు గ్రంథం 30:19 అందులో ఒక ఏమా 30:19 ఇంకా చదవమా. అంటే మీరు ఈ యొక్క ఈ బూడిదలో ఉపవాసం అంటే ఎలా ఉండేవారంటే ఏదో బూడిద వేసుకోవడం అంటే నీట్గా తయారవ్వకుండా, సోగా ఉండకుండా నేను దేవుని సన్నిధిలో నేను సమస్తం మర్చిపోయి పూర్వం ఆ యొక్క అలవాటు ఏది బూడిదలో ఉండటము, బూడిదలాగా పూసుకోవడం. ఇలా బూడిద పూసుకోవడం వల్ల వాళ్ళకి ఏం తెలుస్తుందంటే వీడియోలో ఉపవాసం ఉన్నారా అని చెప్పి తెలుస్తుంది. అందుకని పూర్వం యొక్క బూడిద పూసుకున్నారు. అయితే ఈ అమావాస్య పౌర్ణమి గురించి చెప్పాలంటే ఈ కీర్తనలో 81:3 ఉన్నామా. కీర్తనలో 81:3 అమావాస్య నాడు కొమ్మి ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు పొన్నమ్మ నాడు కొమ్ము ఊదుడి. అంటే అమావాస్య రోజున కొమ్ము ఊదుడి. తర్వాత ఈ పొన్నమ్మ నాడు కొమ్ము ఊదుడి. అంటే పూర్వం పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క అమావాస్యాన్ని చాలా గొప్పగా వాళ్ళు జరుపుకునేవారు. ఇప్పుడు నిజామాబాద్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడ ప్రతి అమావాస్య రోజున అక్కడ చర్చి పెడతాం. ఆవిడ పేరు ఎందుకు పేరు ఉంది. ఆవిడ పేరు ఆ నిజామాబాద్లో అమావాస్య రోజుని పెద్ద పండగలు చేస్తారు. ఇది ఈ పాత నిబంధన వాక్యం తీసుకుందాం. ఇలాంటి చాలా స్టేట్స్లో కూడా ఉన్నాయి. కనుక ఈ అమావాస్య పౌర్ణమి అన్నది యాక్చువల్గా మనకి ఈ హిందూ పంచాంగంలో కాదు, మన బైబిల్లో కూడా ఉంది. ఆ ప్రకారం అంతా జరుగుతుంది. అయినా యేసుక్రీస్తు వచ్చేసి ఈ యొక్క అమావాస్యని పౌర్ణమి నాడు ఈ యొక్క పండుగనే ఇక మీరేమీ ఆచరించక్కర్లేదు. మనకు కావాల్సిన ఒకటి ఓన్లీ క్రీస్తు యొక్క పునరుద్ధానం. నేను శిలువ మీద మరణిస్తున్నాను మీకోసం, మీ పాపం కోసం. మీరు మీ పిల్లల కోసం మీరు ఏడవండి, మీ పిల్లల కోసం మీరు ఏడవండి. అంతేగాని ఈ యొక్క పండుగల కోసం మీరు ఏమి చేయవద్దు. అందుకని మన పెద్దలు మనకి ఎలాగైతే మనల్ని ప్రార్థనలో ఉంచారో అలా మనం కూడా మన పిల్లల గురించి మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఈ ఉపవాసం అన్నది ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎవరు చేశారు అని మనం కూడా చూసినట్లయితే ఈ 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 3వ వచనం. ఇందులోనూ యెహోషాపాతు అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు, యోధారాజు. ఆ యోధారాజు ఏమేంటంటే అతనికి ఈ చుట్టూ ఉన్నటువంటి హైందవ రాజులు, అన్య రాజులు అతని మీద ఈ దండెత్తి అతన్ని పట్టుకోవాలని చూస్తారు. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే, మీరు ఉపవాసం ఉండి ప్రజలందరూ కూడా
ఇప్పుడు ఏమవుతుందండి? రెండో దినవృత్తాంతములు చూసారా, ఉపవాస దినం ఉండాలని చెప్పేసి రాజ్యం అంతా కూడా ఆయన చాటింపేశాడు రాజు. అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మరి ఎస్తేరు గ్రంథంలో కూడా మనకి మరి ఎస్తేరు ఏం చేసిందమ్మా, మరి ఆ యూదుల్ని ఆ హామాన్ నుంచి రక్షించడానికి మరి ఏం చేసింది, రాజ్యం అంతా కూడా ఉపవాసం ఉన్నట్టు మనందరికీ తెలిసిన విషయం. అలాగే మరి దాని తర్వాత ఈ యొక్క ఉపవాసంలో మనం ఏం చేస్తామంటే భోజనం, కానీ కొద్ది ఫ్రూట్స్ తీసుకుంటాం, జ్యూస్ తీసుకుంటాం. కొంతమంది అసలు నాన్వెజ్ ముట్టుకోరు. మా పిల్లలు అయితే ఈ రోజు నుంచి వాళ్ళ ఏస్ట్ వరకు నాన్వెజ్ తింటారు వాళ్ళు. కానీ అలా ఎట్లా బైబిల్లో ఉంటారు అంటే దానియేలు అలా చేశాడు. దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు ఇవన్నీ అసలు ముట్టుకోలేదు. అది ఎక్కడ ఉంది? ఈ దానియేలు 10వ అధ్యాయము ఈ 2 వచ్చు చూడండి. దానియేలు 10:2. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు ఏమా దుఃఖం తర్వాత 3 వారాలు గడిచే వరకు సంతోషంగాను భోజనం చేయలేకుంటుంది. మాంసం కానీ ద్రాక్షరసం కానీ చూసారమ్మా, దానియేలు మాంసం కానీ ద్రాక్షరసం కానీ అసలు టచ్ చేయలేదు కదా. కనుక మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు చాలామంది ఈ వాక్యాన్ని బట్టి ఏం చేస్తారంటే ఎన్వీకి కొద్దిగా దూరం ఉంటారు. అలా ఉంటే కూడా మంచిదే. అది కనుక అంటే మీకు కొన్ని డౌట్స్ రావచ్చు, ఇలాగా ఓన్లీ ఫ్రూట్సే తినాలా, విజే తినాలా, ఎన్వి తినకూడదా అంటే ఈ దానియేలు అలా చేశారు కాబట్టి మనం కూడా దాన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆ తర్వాత ఈ నిర్గమకాండం ఈ 19:15లో మోషే అయితే చాలా కఠిన నియమం పెట్టేశాడు. నిర్గమకాండం 19:15లో చాలా ఈ నిర్గమకాండం 19:15 సిద్ధంగా ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను అంటే ఆ కాలం మరి ఉపవాసంలో మోషే అంత కండిషన్ పెట్టాడు. ఫ్యామిలీ లైఫ్, దేర్ ఈజ్ నో ఫ్యామిలీ లైఫ్ వైల్ యు ఆర్ ఫాస్టింగ్ అని చెప్పి ఇది చాలా అంటే ఇది మనం పాటించడం లేదంటే ఇది చాలా అంటే మీరు చెప్తున్నాను ఊరికే ఇలా ఉండడం కష్టం చెప్పుకున్నాక మరి మనం ఈ విధముగా మరి ఈ యొక్క ఉపవాస దినాల్లో మనం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి యొక్క 40 రోజులు కూడా మనం ఈ విధముగా ఉండి దేవుణ్ణి మనం మనపూర్వకంగా మనం ప్రార్థించినట్లయితే మరి తప్పక దేవుడు మనకి పరిచరిస్తాడు. మరి 4 స్టేజెస్ ఉపవాసం అంటే దయచేసి అది మర్చిపోవద్దు. ఇది నెంబర్ 1 ఏం చెప్పింది దానికి దేవుని బహిపత్రం, 2 వాక్యపరం, 3 విజ్ఞాపనం, 4 మన ఈ 4 కూడా మర్చిపోయి మనం చేస్తూ ఉంటే ఎవరు కూడా మర్చిపోకూడదు. దేవుడు మనం తప్పక దీవిస్తాడు. ఈ 40 దినాల్లో దేవుడు మీ ఇంట్లో ఏం చేశాడో ప్రతి వారు కూడా సాక్ష్యం చెప్పాలి. తప్పక దేవుడు మీరు ఇలా చేస్తే దేవుడు కార్యం చెప్తాడు, అది మనం సాక్ష్యం చెప్పాలి. దానికి అందరూ కూడా మీరు ప్రిపేర్ అయి ఉంటారు అనమాట. కనుక ఈ రోజు కూడా మీరందరూ కూడా ప్రార్థనలో ఉండి ఈ యొక్క మరి ఈ దినాల్లో ఈ యొక్క ఉపవాస దినాల్లో ఈ యొక్క లెంట్ సీజన్లో మనందరం కూడా దేవుని యొక్క మహిమని మనం పొందాలని, దేవుని యొక్క సహాయం మనం పొందాలని చెప్పేసి మీ యొక్క ఇల్లు ఉన్నటువంటి మీ యొక్క కోరికలు కానీ మీ యొక్క పనులు కానీ దేవునిని ఆరాధించడం వల్ల ఉపవాసం వల్ల మీరందరూ కూడా జయించాలని చెప్పేసి మీరందరినీ కోరుతూ దేవుడి మన ఆ విధంగా దీవించిన కాక ఆమేన్.